కృష్ణా జిల్లాలోని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరయ్యారు. సంబరాల్లో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అందరం కలిసి గుడివాడను మరింత అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ప్లేయర్స్ అందరూ ఉత్సాహం పాల్గొంటారు కాకుండా మెయిన్గా మన పురపాలక సంఘంలో చాలా గొప్ప విజయాలు సాధించారు. దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కంపారిటివ్ చూస్తుంటే గత 20 ఏళ్ళుగా ఉండడానికి ఇప్పుడు ప్రజెంట్ గుడివాడ నడుస్తున్నానికి అసలు ఎక్కడో డిఫరెన్స్ ఉండాలి. జీవంకి ఇప్పుడు తేడా ఉంటుంది, అంత తేడా ఉంది. ఈ రోజు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు ముందు. గుడివాడ ప్రజలు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పనిచేస్తే, ప్రభుత్వ అధికారులు పనిచేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూస్తూ ఉన్నారు. మన ఎక్స్పెషల్లీ మనకి చెత్త, గుడివాడలో ఉన్న చెత్త కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా అనేకమైన అదర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మీరు చేసి యాక్చువల్గా డబ్బులు పెట్టి వచ్చే కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, కేవలం చెత్త చూసుతోటి మీరందరూ కష్టపడబట్టే మనకి ఈ రోజు గుడివాడ నీటిలో డబ్బులు పెట్టి వచ్చింది కాదండి. మనకి ఐలో గుడివాడ పెట్టుకున్నాం, ఓకే, అలాగే మనకి సెంట్రల్ డివైడర్స్ పని చేస్తున్నాం, వాటికి ఖర్చు పెట్టాం. కానీ మిగతా అన్ని చూసుకుంటే మనకి గుడివాడ పరిశుభ్రం ఉంచుకోవడానికి మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టిందండి. అలాగే మంచినీళ్ళు కూడా ప్రతి ఒక్కరికి చేర్చడానికి మనం ఖర్చు పెడుతున్నాం.